హైదరాబాద్‌లోని మరో ఒక పాత కోణం బయటికి వచ్చింది. సో, కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి రామ్‌నగర్‌కి చెందినటువంటి అఖిల్ పైల్వాన్ గురించి అందరికి తెలిసినటువంటి విషయమే. యూట్యూబ్‌లో హల్చల్ చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అఖిల్ పైల్వాన్ గురించి ప్రస్తుతం అఖిల్ పైల్వాన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి అఖిల్ పైల్వాన్‌ని విచారిస్తున్నారు. కొత్తగా వ్యభిచారం యొక్క ముఠా నడిపిస్తున్నట్టుగా తెలిసింది. 16 మంది అమ్మాయిలు అదేవిధంగా 4 కస్టమర్లతో ఈ దందా నడిపిస్తున్నట్టుగా అబిడ్స్ యొక్క పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన విషయాల గురించి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం హైదరాబాద్ అబిడ్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేయగా ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. రామ్నగర్ అఖిల్ పైల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. దీనికి కారణమైన రామ్నగర్ అఖిల్ పైల్వాన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాంతో పాటు 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్లు, అదేవిధంగా 2 ఆర్గనైజర్స్ తో పాటు అక్రమ వ్యవహారాలు నడుపుతున్నట్టు లాడ్జి యాజమాన్యం కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కోల్కతా, ముంబైకి చెందిన మహిళలుగా గుర్తించారు. విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. అలాగే మియాపూర్లో స్పా సెంటర్, సివైబి, ఏహెచ్టియుపై దాడి చేసి 4 పురుషులు, 7 మహిళలను పట్టుకున్నారు. కొందరు కుటుంబ సభ్యులు వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా మహిళల్ని ఈ నరక కూపంలో పడి బలవుతున్నారు. పోని పనికి వెళ్దామంటే సరైన జీతం ఉండదు. దానికి తోడు పోని వచ్చిన జీతం సరిపోతుందా అంటే ఆదాయానికి మించిన ఖర్చులతో సతమతమవుతున్నారు. దీంతో కొంతమంది ఏం చేయాలో తెలియక కుటుంబ భారాన్ని తమ నెత్తి మీద వేసుకుని ఆలోచన లేకుండా వ్యభిచార కూపంలోకి దిగుతున్నారు. మరికొంతమంది ట్రాప్ చేయబడుతున్నారు, లేక ఇతర కారణాలతో వ్యభిచారంలో నెట్టవేయబడుతుంటారు. కారణం ఏదైనా ఇందులోకి మహిళలు వచ్చి ప్రాస్టిట్యూట్గా ముద్ర వేయించుకుంటున్నారు. మరి ఈ వ్యభిచారం కూపంలో బలవుతున్నది. రామ్నగర్ అఖిల్ పైల్వాన్ ను ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఇట్లాంటివి సంఘటనలు చాలా జరిగాయి. ఇట్లాంటి వ్యభిచార వృత్తిలో కొంచెం రామ్నగర్కి చెందినటువంటి అఖిల్ పైల్వాన్ ఫోకస్ పెట్టి కూడా ఇట్లాంటి దందాలు గుట్టు చప్పుడు కాకుండా కూడా నిర్వహిస్తున్నట్టుగా ఇంతకుముందు కూడా పాత కేసులు ఉన్నాయి. అదేవిధంగా పోలీసులు ఇంతకుముందు కూడా విచారించి ఇట్లాంటివి చేయొద్దు అంటూ కూడా మాట్లాడి కూడా కొంచెం చక్కబెట్టి కూడా పంపించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అయినప్పటికీ కూడా మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా ఇదే విధంగా ఇట్లా లోపలికి ఉన్న కారణంగా అబిడ్స్కి దగ్గరలో హోటల్ ఫార్చ్యూన్ రెసిడెన్సీలో కూడా ఇట్లాంటివి రన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్టకేలకు అబిడ్స్ పోలీసులు మొత్తం గురువారం రోజు మొత్తం ఈ రాత్రి అంతా కూడా హోటల్ ఫార్చ్యూన్ రెసిడెన్సీకి వచ్చి అంతా గాలించగా 16 మంది అమ్మాయిలు, అదేవిధంగా 4 కస్టమర్లు కూడా మొత్తం ఇక్కడ వ్యభిచారం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తానికి ఇదంతా కూడా ఏరియా చూసుకుంటే కూడా మొత్తం లోపలికి ఉన్న కారణంగా ఫార్చ్యూన్ రెసిడెన్సీని ఎంచుకున్న కారణం ఏదైతే ఉందో అబిడ్స్లోని లోపలికి అంటే ఎవరు కూడా గుర్తించని విధంగా కూడా హోటల్ ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. మీరు చూస్తుంటే కూడా హోటల్ కూడా చుట్టుపక్కల కూడా షట్టర్స్ ఉన్నాయి, ఏదో షాప్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది, ఏదో వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎవరు కూడా గుర్తించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ హోటల్ని కూడా ఎవరు కూడా గుర్తించలేరు లోపలికి ఉన్న కారణంగా. అట్లా ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. మొత్తానికైతే ఉద్యోగాల పేరిట విదేశీ యువతలను కూడా గాలం వేసి వాళ్ళ పాస్పోర్ట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళని బెదిరించి భయపెట్టి కూడా ఇట్లాంటి వ్యభిచారాల్లో కూడా దింపినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి యువతలను తీసుకొస్తున్నాడు అఖిల్ పైల్వాన్ అంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్టుగా కూడా గుర్తించారు. అదేవిధంగా ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తూ కూడా మొత్తానికి ఈ గురువారం రోజు పోలీసులకి దొరికినటువంటి 16 మంది అమ్మాయిలు, అదేవిధంగా 4 కస్టమర్లు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో హోటల్ ఫార్చ్యూన్ రెసిడెన్సీ నుంచి ఈ యాజమాన్యం మొత్తం కూడా తప్పించుకున్నారు, పరారులో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకొని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఉద్యోగాల పేరిట విదేశీ యువతలకు గాలం వేసి వ్యభిచారం, ప్రాస్టిట్యూషన్లోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. రామ్నగర్కి చెందినటువంటి అఖిల్ పైల్వాన్ నేతృత్వంలో ఈ వ్యభిచారం జరుగుతుందని సమాచారం. దీంతో పోలీసులు అఖిల్ పైల్వాన్ అదుపులోకి తీసుకున్నారు.
సో మొత్తం మీద గుట్టు చప్పుడు కాకుండా గల్లీలో లోపలికి ఉన్నందున ఇక్కడ వ్యభిచారం సాగిస్తున్నట్టుగా ఇన్ని రోజులు కూడా గుట్టు చప్పుడు కాకుండా తెలియకుండా చాలానే విదేశీయుల నుంచి అమ్మాయిలు పిలిపిస్తూ కూడా ఇక్కడ వాళ్ళ పాస్పోర్ట్స్ అన్ని కూడా తీసుకొని సేకరించి ఇక్కడనే వాళ్ళని బంధించి కూడా బలవంతంగా కొన్ని కారణాల చేత వాళ్ళ ఇష్ట ప్రకారంగా కొంత సో మొత్తానికి వాళ్ళని అమ్మాయిలని అంటే వాళ్ళ పాస్పోర్ట్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళకి ఎక్కడికి వెళ్ళే వీలు లేకుండా కూడా చేసి ఇక్కడ హోటల్ ఫార్చ్యూన్ రెసిడెన్సీలో కూడా వాళ్ళు ఇన్ని రోజులు దందా నడిపినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి వ్యభిచారం ఇట్లాంటి దాంట్లో కూడా అఖిల్ పైల్వాన్ ఇంతకుముందు కూడా గతంలో కూడా కొన్ని పలు సందర్భాల్లో కూడా పోలీసులకు కూడా దొరికినట్టుగా సమాచారం. సో అప్పుడు కూడా అదుపులోకి తీసుకొని విచారణ అంతా కొనసాగించి కూడా కొంత చేయకని చెప్పినప్పటికీ కూడా పోలీసుల మాట కూడా వినకుండా ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా అబిట్స్ వద్ద అయితే మొత్తానికి వ్యభిచార దందా అయితే బయటపడింది. గురువారం రాత్రి పోలీసులు కూడా దాడి చేసి మొత్తం వీళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో కొంత సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న కారణంగా అదేవిధంగా సో డబ్బు కూడా అంత ఎక్కడి నుంచి వస్తుంది అఖిల్ పైల్వాన్కి కొంత రాజకీయ కోణం కూడా దాగున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో మరి ఇలాంటివి ఇంకా ఆల్రెడీ పాత కేసులు ఉన్నప్పటికీ కూడా కొత్తగా మల్లో కోరం కూడా బయటపడింది అబిట్స్ ఫార్చ్యూన్ రెసిడెన్సీ వద్ద. సో మొత్తానికి ఇక్కడ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం నుంచి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. సో మిగతా కొంతమంది కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో వాళ్ళని కూడా పట్టుకొని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు నిర్ధారించారు మొత్తానికి. సో ఇదంతా దీని అంతటికీ కూడా మూల కారణం అంతా ఈ ముఠాను ఒక ముందుండి నడిపిస్తుంది కూడా అంటే దందా సాటుకు చేసినప్పటికీ కూడా ముందుండి నడిపిస్తుంది మొత్తం కూడా రామ్నగర్కి చెందినటువంటి అఖిల్ పైల్వాన్ అని కూడా పోలీసులు నిర్ధారించారు. వాళ్ళు ఇన్ని రోజులు దందా నడిపినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి వ్యభిచారం ఇట్లాంటి దాంట్లో కూడా అఖిల్ పైల్వాన్ ఇంతకుముందు కూడా గతంలో కూడా కొన్ని పలు సందర్భాల్లో కూడా పోలీసులకు కూడా దొరికినట్టుగా సమాచారం. సో అప్పుడు కూడా అదుపులోకి తీసుకొని విచారణ అంతా కొనసాగించి కూడా కొంత చేయకని చెప్పినప్పటికీ కూడా పోలీసుల మాట కూడా వినకుండా ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా అబిట్స్ వద్ద అయితే మొత్తానికి వ్యభిచార దందా అయితే బయటపడింది. గురువారం రాత్రి పోలీసులు కూడా దాడి చేసి మొత్తం వీళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకొని వాళ్ళందరినీ కూడా అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో కొంత సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న కారణంగా అదేవిధంగా సో డబ్బు కూడా అంత ఎక్కడి నుంచి వస్తుంది అఖిల్ పైల్వాన్కి కొంత రాజకీయ కోణం కూడా దాగున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో మరి ఇలాంటివి ఇంకా ఆల్రెడీ పాత కేసులు ఉన్నప్పటికీ కూడా కొత్తగా మల్లో కోరం కూడా బయటపడింది అబిట్స్ ఫార్చ్యూన్ రెసిడెన్సీ వద్ద. సో మొత్తానికి ఇక్కడ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం నుంచి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. సో మిగతా కొంతమంది కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో వాళ్ళని కూడా పట్టుకొని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు నిర్ధారించారు మొత్తానికి. సో ఇదంతా దీని అంతటికీ కూడా మూల కారణం అంతా ఈ ముఠాను ఒక ముందుండి నడిపిస్తుంది కూడా అంటే దందా సాటుకు చేసినప్పటికీ కూడా ముందుండి నడిపిస్తుంది మొత్తం. మిగతా కొంతమంది కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో వాళ్ళని కూడా పట్టుకొని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు నిర్ధారించారు మొత్తానికి. సో ఇదంతా దీని అంతటికీ కూడా మూల కారణం అంతా ఈ ముఠాను ఒక ముందుండి నడిపిస్తుంది కూడా అంటే దందా సాటుకు చేసినప్పటికీ కూడా ముందుండి నడిపిస్తుంది మొత్తం కూడా రామ్నగర్కి చెందినటువంటి అఖిల్ పైల్వాన్ అని కూడా పోలీసులు నిర్ధారించారు.